హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సాటర్డే ఒక చిన్న మినీ వ్లాగ్ చేశానండి. ఆ రోజు వచ్చేసి సాటర్డే నేను బనశంకరి అమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. మార్నింగే మా కిడ్స్ని ఇద్దరిని స్కూల్కి పంపించేశాను. వాళ్ళని పంపించేశాక మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకుంటున్నానండి. దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాను. పూలు అన్నీ కూడా అరేంజ్ చేసేసి ఇంట్లో పూజ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోగానే నేను నా హస్బెండ్ కలిపి ఆ రోజు నా హస్బెండ్కి ఆఫ్ అండి. అందువల్ల నేను హస్బెండ్ కూడా ఇద్దరం కలిసి వెళ్తున్నాము బనశంకరి అమ్మ టెంపుల్కి. ఇక్కడ బెంగళూరులో చాలా ఫేమస్ అమ్మవారండి. నాకు కూడా ఏదనుకున్నా సరే అమ్మవారిని బాగా నెరవేరుతుందండి. అదొక సెంటిమెంట్ అయిపోయింది. నాకు ఏదన్నా అవ్వని పని ఉందంటే నేను అమ్మవారిని తలుచుకున్నానంటే ఇమ్మీడియట్గా అవుతుందండి. ఇది ఇప్పటికే నేను చాలాసార్లు చేశాను ఈ పూజని. ఇది వచ్చేసి 9 వీక్స్ చేస్తామన్నమాట. 9 వీక్స్ వచ్చేసి ఫస్ట్ వీక్ వచ్చేసి ఒక లెమన్ పెడతాము, అంటే 2 దీపాలు పెడతాము. సెకండ్ వీక్ వచ్చేసి 2 లెమన్స్ 4 దీపాలు, థర్డ్ వీక్ వచ్చేసి 3 లెమన్స్ 6 దీపాలు అట్లా పెట్టాలి. అండ్ నేను నా హస్బెండ్ స్టార్ట్ అయిపోయామండి బనశంకరి అమ్మ టెంపుల్కి. నేను వెళ్ళే దారిలో చూపిస్తాను చూడండి అమ్మవారి టెంపుల్. మా హౌస్ నుంచి కొంచెం దగ్గరేనండి టెంపుల్, మరీ అంత దూరం కాదు. నేను ఒక్కొక్కసారి మెట్రోలో కూడా వస్తూ ఉంటాను. నేను సింగిల్గా వచ్చానంటే మెట్రోలో వస్తానండి. లేదు అంటే ఒక్కొక్కసారి బైక్ మీద పిల్లల్ని తీసుకుని కూడా వస్తూ ఉంటాను నేను. ఈసారి మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఆయనతో వచ్చాను. చూడండి బనశంకరి అమ్మ వచ్చేసింది టెంపుల్. సో అది మనకి స్టార్టింగ్ అట్లా ఉంటుందన్నమాట అమ్మవారి టెంపుల్. ఈ సైడ్ అన్ని వెజిటేబుల్స్, పువ్వులు అన్నీ అమ్ముతూ ఉంటారండి. చూడండి అదే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అమ్మవారి టెంపుల్. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. అమ్మవారిని కూడా నేను కొంచెం చూపించడానికి ట్రై చేశాను చూడండి. అండ్ ఇటు వచ్చేసి పార్కింగ్, మేము బైక్ పార్క్ చేసుకుంటున్నాము. పార్కింగ్లో బైక్ పెట్టేసుకుని ఆ తర్వాత నేను దీపం కొనడానికి వెళ్తున్నాను ఆవిడ దగ్గరికి. నేను ఫస్ట్ వీక్ కదా, ఇది ఎందుకు మొక్కుకున్నానంటే లాస్ట్ టైం మా మమ్మీకి హెల్త్ బాగుండలేదండి. అందుకోసం మా మమ్మీ కోసం అని చెప్పి అనుకున్నాను అనమాట. అమ్మకి మంచిగా అయిపోతే నేను ఒక 9 వీక్స్ చేస్తానని. సో అమ్మకి మంచిగా అయిపోయింది, అందుకోసమే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది చూడండి ఫస్ట్ వీక్ కదా, అందుకే ఒక లెమన్ 2 దీపాలు అట్లా తీసుకోవాలి. కొంచెం మంది ఇక్కడే టెంపుల్లో చూస్తారండి. చూడండి అమ్మవారి టెంపుల్. ఈరోజు సాటర్డే కాబట్టి క్రౌడ్ లేదండి. ఫ్రైడే అయితే ఎంత క్రౌడ్ ఉంటుందంటే మొత్తం ఫుల్ అయిపోతుందండి. ఈసారి నేను ఫ్రైడే వెళ్ళినప్పుడు చూడండి అమ్మవారు ఆవిడే చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. కావాలంటే మీరు కూడా ఒకసారి అనుకోండి, మీకే తెలుస్తుంది. ఈ లైన్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతూ ఉంటాయండి. ఇటువైపు వచ్చేసి వినాయకుడు ఉంటుంది, అటు సైడ్ వచ్చేసి ఈశ్వరుడు ఫోటో ఉంటుంది. నేను లోపలికి ఎంట్రన్స్ అయిపోయినాక దీపాలు వెలిగించేసుకున్నానండి. దీపాలు ముట్టించేసుకుని తీసుకుని వెళ్తున్నాను. చూడండి లైన్. నన్ను ట్రై చేశాను అమ్మవారిని కొంచెం షూట్ చేయడానికి, భయం వేసింది ఎవరైనా తిడతారేమో అని చెప్పేసి వెంటనే ఆపేశాను. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి దీపం చూపించేసి దండం పెట్టేసుకుని బయటకు వచ్చేసానండి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్స్ ఒక 2 ఉంటాయి, అక్కడ కూడా దీపం చూపించేసి ఆ తర్వాత ఇట్లా ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడే పెట్టాలన్నమాట దీపాలన్నీ కూడాను. అక్కడ మనం పెట్టేసి దండం పెట్టేసుకుని ఇంకా వెళ్ళిపోవడమే. చూడండి నేను దీపాలు పెట్టేశాను, అక్కడ పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రసాదం పెడతారండి. అండ్ ఎవ్రీడే లంచ్ కూడా పెడతారు. నేను వచ్చేటప్పటికే మా హస్బెండ్ నా కోసం కూడా ప్రసాదం తీసుకుని ఉంచారు. అక్కడ సైడ్ ప్లేట్లు ఉంటాయి, ఆ ప్లేట్లో తీసుకుని వెళ్ళి లైన్ ఉంటుందండి, అందులో వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. ఈరోజు వచ్చేసి స్వీట్ పొంగల్ పెట్టారండి. ఒకరోజు కార పొంగల్ పెడతారు, ఒకరోజు స్వీట్ పొంగల్ పెడతారు. నేను తినేసాను. తినేసాక ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయినామండి.